నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. త్రిమూర్తుల్ని సైతం పసిపాపల్ని చేసి ఆడించి శాసించే జగన్మాత ఆదిశక్తి. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులతో సహా సకల దేవతల పూజల్ని స్వీకరించే ఎన్నో పార్శ్వాలతో ప్రకటితమవుతోంది. ప్రతి రూపానికి ఒక్కో నామం ప్రతిఫలంగా నిలుస్తోంది. ఆ రూప విశేషాల్ని అమ్మవారి లీలా వైభవానికి, విశేష ప్రాభవానికి ప్రతీకలుగా నిలుస్తాయి. ఆ నేపథ్యంలోని జగన్మాత అంశ గంగమ్మ. జలాధిష్ఠాన దేవతగా గంగమ్మను భక్తులు ఆరాధించుకుంటారు. ఈ పరంపరలోనే ఈ చిత్తూరు జిల్లా దిగువపల్లి గ్రామంలో శ్రీ బోయకొండ గంగమ్మ భక్తాభిష్ట వరదాయినిగా వ్యక్తమైంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం విశిష్ట శక్తి ధామంగా అలరాడుతోంది. ప్రకృతి రమణీయత నేపథ్యంగా ప్రశాంతమైన లోగిలిలో ఈ ఆలయం భాసిల్లుతోంది. అల్లంత దూరం నుంచి ఆలయానికి సంబంధించిన శిఖర గోపురాలు, ఇతర కట్టడాలు కొండలపై నుంచి గోచరమవుతాయి. శేషాచల పర్వత సానువుల్లో ఉన్న ఈ ఆలయం భక్తుల్ని అనాదిగా విశేషంగా ఆకర్షింపచేస్తోంది. కాలినడకన, వివిధ వాహనాల ద్వారా భక్తులు గంగమ్మ తల్లి నెలకొన్న గిరి శిఖరం వైపు వడివడిగా ముందుకు సాగుతారు. ప్రతి శుక్రవారం భక్తజనుల కోలాహలంతో ఈ ఆలయం ఎంతో సందడిగా ఉంటుంది. బోయకొండపై వేంచేసిన గంగమ్మ తల్లి ఆవిష్కారానికి సంబంధించి అనేక గాథలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. దాదాపు 5 శతాబ్దాల క్రితం ఈ బోయకొండపై అమ్మవారు ఆవిష్కారమైందని ప్రతీతి. గోల్కొండ నవాబుల సైన్యం ప్రత్యక్ష దాడికి సిద్ధపడినప్పుడు దిగువపల్లి, చౌడేపల్లి వంటి గ్రామాల ప్రజలు బోయకొండపై నివాసం ఏర్పరచుకుని ఇక్కడి గుహల్లో కొన్నాళ్లు జీవించారు. కొద్ది కాలం తర్వాత క్షామ పరిస్థితులు ఏర్పడ్డాయి. నీటి ఎద్దడి ఏర్పడింది. దాంతో అమ్మవారిని వేడుకున్నారు. 80 సంవత్సరాల ముదుసలి ముత్తైదుగా అమ్మ భక్తుల్ని పరామర్శించింది. ఆ అవ్వ భక్తులకు ఆత్మీయురాలైంది. రోజూ భక్తులు అవ్వకు ఆహారాన్ని అందించేవారు. కొన్నాళ్ల పాటు అవ్వ కనిపించకపోవడంతో భక్తులు ఆమెను వెతుకుతూ వెళ్లారు. సప్త మాతృకలతో సహా ముదుసలి అవ్వ ఉయ్యాల బండ దగ్గర ఉయ్యాలలూగటాన్ని భక్తులు ఆ అవ్వ సాక్షాత్తు జగన్మాత అని భావించి గమనించారు. తమ స్వస్థలాలకు చేరుకున్నారు. మరుసటి రోజున అవ్వ యథాప్రకారం భక్తుల వద్దకు వచ్చి ఆహారం స్వీకరించింది. అప్పుడు అవ్వను భక్తులు శరణు వేడుకోగా తన నిజస్వరూపాన్ని ప్రకటించింది. భక్తుల కోరిక మేరకు రణభేరి ప్రాంతంలో గోల్కొండ సైన్యాన్ని గంగమ్మ ఊచకొత్త కోసింది. అక్కడి క్షామ నివారణ కోసం తన కనుచూపులతో కొలను ఏర్పరిచింది. ప్రకృతి శోభ, ఆహ్లాదకరమైన వాతావరణంలో బోయకొండపై అమ్మవారు ఆశ్రిత కల్పవల్లిగా విలసిల్లుతోంది. అమ్మవారి ఆలయానికి బోయకొండపైకి వెళ్లే మార్గం నుంచి ప్రకృతి అందాల దృశ్యాలు భక్తులలో మానసికోల్లాసాన్ని పెంచుతాయి. బోయకొండపై ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారంపై స్థానక భంగిమలు అమ్మవారి మూర్తి గోచరమవుతుంది. ఆలయ రాజగోపురంపై పలు దేవతామూర్తుల ఆకృతులు ఉంటాయి. మెట్ల మార్గంలో పక్కన అమ్మవారి అర్చావతారమూర్తి గోచరమవుతుంది. చుట్టూ పర్వత శ్రేణి ఆవరించి ఉండగా వాటి మధ్యలో అమ్మవారి దేవస్థానం చూడ ముచ్చటగా కొలువుతీరి ఉంటుంది. ఆలయ ప్రాకార మండపంపై వివిధ రీతులు, ఆకృతుల్లో ఉన్న అమ్మవారి మూర్తులు నెలకొని ఉంటాయి.
ఆలయ ముఖమండపం వివిధ పుష్పమాలికలతో సర్వాంగ సుందరంగా అలంకృతమై ఉంటుంది. ప్రధాన ఆలయ ప్రవేశద్వారంపై సింహవాహిని అయిన గంగమ్మవారి మూర్తి నెలకొని ఉంటుంది. ఇంతటి మహావైభవ ప్రాభవాలు శోభిల్లే బోయకొండ గంగమ్మవారి ఆలయంలో ఉన్న అమ్మవారి మూల విరాట్ని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ప్రకృతి శక్తి కళలే గ్రామ దేవతలంతా అని దేవీ భాగవత వచనం. వీరి అనుగ్రహం వల్లే గ్రామాల్లో అరిష్టాల వంటివి కలగకుండా సమస్త సౌభాగ్యాలు లభిస్తాయని ప్రతీతి. ఆ నేపథ్యంలోనిదే బోయకొండ గంగమ్మ. చిత్తూరు జిల్లాలోని గ్రామ దేవతలలో గంగమ్మ తల్లికి ఎంతో ప్రాధాన్యం ఉంది. తమ ఇంట ఏ పబ్బమొచ్చినా పండగొచ్చినా శుభకార్యమైనా ముందుగా గంగమ్మను దర్శించుకున్న తర్వాత భక్తులు తమ పనులకు శ్రీకారం చుడతారు. తమ ఇంటి ఇలవేల్పుగా ఈ అమ్మను ఆరాధించుకుంటారు. జయ జయ దుర్గా వైష్ణవి దుర్గా భార్గవి దుర్గా జయ దుర్గా మంగళప్రదమౌ మాంగళ్యదాయిని మంగళ గౌరీ శ్రీ దుర్గా మంగళ గౌరీ శ్రీ దుర్గా. బోయకొండ గంగమ్మ ఎందరో భక్తులకు ఇలవేల్పు, ఇష్టదైవం. పిలిస్తే మొరల్ని ఆలకించే దైవంగా గంగమ్మ ప్రసిద్ధి. శ్రీమూర్తి వారు సుమారుగా 500 సంవత్సరాలకు పూర్వమే ఈ యొక్క క్షేత్రంలో ఉద్భవించారని చారిత్రక ఆధారాల ద్వారా మనకు తెలియవస్తోంది. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనని అనేటువంటి అమ్మవారిని సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఎవరు లేరమ్మా, మీరే శరణం అని భక్తులు ఈ విధంగా బోయకొండ క్షేత్రానికి రావడం జరుగుతోంది. నిత్యం కోరికలు కోరేటువంటి భక్తులు రావడం, కోరికలు తీరిన తర్వాత తిరిగి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించడం, అమ్మవారికి ఇష్టమైనటువంటి చీర సారెలతో అమ్మవారి యొక్క కోరికను నెరవేర్చుకొని తిరిగి భక్తులు వెళుతున్నారు. ఈ విధంగా నిత్యం కోరికలు తీర్చేటువంటి కల్పవల్లిగా అమ్మవారు బోయకొండ క్షేత్రంలో విరాజిల్లుతోందని చెప్పబడం జరుగుతోంది. దృష్టి మాత్ర సంతృప్తులు దేవతలు. వారి చూపు నిరుపమాన శక్తిని ప్రసరింపచేస్తుంది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల్ని జగన్మాత అనుగ్రహిస్తుంది. ఆ జగన్మాత అంశ గంగమ్మగా ప్రకటితమై మనపై అవిరళమైన కరుణాధారాల్ని అనంతంగా కురిపిస్తుంది. జీవోత్పత్తి, పోషణ భారాల్ని నెరవేర్చే అమ్మగా, అఖిలాండేశ్వరిగా వ్యక్తమైన ఆ చిచ్చక్తిని గంగమ్మగా మనం దర్శించుకున్నాం. ఆ అమ్మ కృప మనపై సదా వర్ధిల్లాలని త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ మరో క్షేత్ర సందర్శనముతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం.